మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. పొద్దున్నే లేవగానే ఒక మంచి కాఫీ తాగాలనిపిస్తుంది. ఆ కాఫీ ఎలా పండుతుంది, ఎక్కడ పండుతుంది, దాని మొత్తము కాఫీ కాయ నుంచి పండు నుంచి గింజై దాన్ని ఎండబెట్టి దాన్ని పొడి వరకు చేసేంత వరకు ఎన్ని ప్రక్రియలు ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవాలి. ముందర కాఫీ ఒక నీడలో పెరిగే చెట్టు, దీనికి చల్లని వాతావరణం ఉండాలి. అరకు వ్యాలీ కన్నా అనుకూలమైన వాతావరణం ఇంకెక్కడుంటుంది. అంచేతే అరకు వ్యాలీలో పెరిగే కాఫీకి చాలా ప్రత్యేకత ఉన్నది. ప్రస్తుతం మనము అరకు వ్యాలీలో ఉన్న కొన్ని గ్రామాల్లో వాసన్ సంస్థ పనిచేస్తున్నది. ఈ కాఫీ యాజమాన్య పద్ధతుల్ని సహజ పద్ధతుల ద్వారా ఎలాగా మరింత మెరుగ్గా చేయొచ్చు అని సంస్థ ప్రయత్నం చేస్తున్నది. ఈ కాఫీ తోటలో సహజంగా ఆవు పేడ లాంటి, లేకపోతే ఘనజీవామృతం, దేవజీవామృతం అలాంటివి వాడుతూ ఉంటారు. చీడపీడలు వచ్చినప్పుడు సున్నం లాంటి సహజమైన రసాయనాలను వాడతారు తప్ప పెస్టిసైడ్స్ ఏమీ ఉపయోగించరు, కెమికల్ పెస్టిసైడ్స్. ఆ సహజంగా పండించిన కాఫీని గింజలని ప్రస్తుతం కొంతమంది గ్రామస్తులు గింజలను కోస్తారు. తర్వాత ఈ కోసిన పళ్ళని ఒక చిన్న యంత్రంలో పళ్ళ తొక్కలన్నీ తీసి వాటిని ఆరబెడతారు. ఈ ప్రాసెస్ అంతా మొదలు కావడానికి ఆరంభం ఈ కాఫీ తోట. కాఫీ మొక్కలు నీడని ప్రేమించే మొక్కలు, ఇవి నీడలో పెరుగుతాయి. ఆ నీడని ఏర్పాటు చేయడం కోసం ఈ కాఫీ తోటలో రకరకాల పెద్దగా పెరిగే వృక్షాలు పెంచుతారు. అది అరటి కావచ్చు, మామిడి కావచ్చు, నిమ్మ కావచ్చు, పనస, సిల్వర్ ఓక్, ఇలాంటి రకరకాల వృక్షాల మధ్యలో ఆ నీడలో కాఫీ తోటలు పెరుగుతాయి. నమస్తే. నమస్కారం సార్. మీ పేరు చెప్తారా? సార్ నా పేరు కిల్లో సోమరా సార్. మీ ఊరు? మా ఊరు గల్డాగూడ సార్, అల్లూరు సీతారామరాజు జిల్లా సార్. నమస్తే. మీ పేరు? హరీష్ సార్. ఇప్పుడు మనం మీ కాఫీ తోటలో ఉన్నాము. ఈ కాఫీ తోట దీని యాజమాన్య పద్ధతుల గురించి మాకు తెలియజేస్తారా? సార్ ఇదేమో ఈ కాఫీ ఏమో చంద్రగిరి రకం సార్. ఇది విత్తనం పేరు చంద్రగిరి సార్. ఇది అంటే ఈ ముడుపులు అంటే అది ఉంటుంది కదా సార్, దగ్గర ఉంటుంది. పళ్ళు కూడా పెద్ద వస్తుంది సార్. ఈ మొక్క ఏమో మేము వేసేటప్పుడు సార్ ముందు అడుగున్నారా గొయ్యికి అక్కడేమో ఇది పేడ సార్, పేడ గత్తం ఏమో ఇప్పుడు మట్టి ఉంటుంది కదా సార్, పై మట్టి ఏమో ఒక పక్కన పెడతాం సార్, కింద మట్టి ఒక పక్కన పెట్టేసి ముందు తీస్తాం కదా సార్ మట్టి, ఆ మట్టి ఏమో ముందు వేస్తాం సార్ గొయ్యి. వేసిన తర్వాత ఏమో పేడ అంటే ఇది గత్త మొత్తం కలిపేసి మొక్కలు వేస్తాం. ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు వేస్తారు? ఒక ఎకరానికి 600 నుంచి 700 ఇలా పడుతుంది సార్. తర్వాత ఇవన్నీ పెద్ద పెద్ద చెట్ల మధ్యలో పెరుగుతాయి, బాగా పెరుగుతాయా? నీడ పడడం మూలంగా ఏమైనా నష్టం లేదా? అంటే నీడ ఉంటేనే ఇది బాగా వస్తారు. అంటే నీడ కూడా సార్ అది ఎక్కువ నీడ ఉండదు సార్. మామిడి కానీ, ఇది కాగు కానీ, ఇది సిల్వర్ కానీ, ఇది వేస్తే సిల్వర్ వేస్తే సార్ ఇక్కడ పెరిగిన తర్వాత నీడలు కూడా చేస్తారు సార్. కొంచెం తగలకుండా ఎక్కువ ఉండకూడదు సార్. సూర్యరశ్మి గాలి వెళ్తూ కొద్దిగా తగులుతుంటేనే మొక్క కూడా అంటే బాగా ఇది అయ్యి ఇదే తోటలో మీరు మిరియాలు కూడా పెంచే అవకాశం ఉంది సార్. చెట్లు పెద్దయిన తర్వాత మిరియాలు కూడా వేసుకోవచ్చు. వీటికి మొక్కలు పెరిగాక వీటికి ఎరువులు కానీ అవి ఏం వేస్తారు? ఎరువులు అంటే ఏం లేదు. అంటే ఆవు పేడ ఇలాంటి గత్తలే వేస్తాం సార్. కెమికల్ ఎరువులు ఏమి వాడాలి? ఏమైనా పురుగుల మందులు వాడతారా? వాటికి కూడా ఏమి సమస్య? వీటికి నీటి వ్యవస్థ ఏమిటి? వర్షాధారం సార్. మొత్తం వర్షాధారం. ఇది మొక్క వేసాక ఎన్నేళ్ళకి కాపు వస్తుంది? 3 సంవత్సరానికి కాపు వస్తుంది. ఇప్పుడు ఒక ఎకరానికి ఎన్ని కిలోల పళ్ళు వస్తాయి? ఎకరానికి అంటే సార్ ఒక ఇది ప్రాంతాన్ని బట్టి ఉంటుంది సార్. ఎక్కువగా అంటే మనం బాగా చేస్తే ఎక్కువ వస్తుంది సార్. తక్కువ అంటే మామూలు గతం కానీ ఇది వేయకపోతే సార్ పంటలు తక్కువ వస్తాయి సార్. నీడన్నా తక్కువ వస్తుంది సార్. సో ఇది తీసుకొచ్చాక ఇంటికి తీసుకెళ్ళి మీరు వాటిని తొక్కలు తీస్తారు? తొక్కలు తీస్తాం సార్, ఆడిస్తాం సార్. ఆడిన తర్వాత అమ్ముతాం. గింజలు ఎండబెట్టి బాగా కడిగేసి అది ఎండబెట్టిన తర్వాత అమ్ముతాం సార్. సో ఈ గ్రామంలో వాసన సంస్థ సహకారంతో కాఫీ తోటలు పండిస్తున్న రైతులందరూ సహజమైన పద్ధతులతోటి
న్యాచురల్ ఫార్మింగ్ ప్రోటోకాల్స్ని అనుసరిస్తూ కాఫీ తోట యాజమాన్యాన్ని పాటిస్తున్నారు.